కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీమతి శ్రీదేవి విన్నకోట గారు రచించిన పూలతో ముళ్ళు అనే కథను విందాం. ఆడవాళ్లు భర్త తోడు లేకుండా తమ కాళ్లమీద తాము నిలబడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉంటున్నారు అంటే ఏదో ఒక రకంగా అవకాశం కోసం ఎదురుచూసే మగవాళ్ల కళ్లన్నీ వాళ్లమీదే ఉంటాయి. అలాంటి పాపిష్టి కళ్లను తప్పించుకుంటూ ఎవరి ఆకర్షణకు లోను కాకుండా మాయమాటలకు మోసపోకుండా ఎవరిచేత ఇది తప్పు అనిపించుకుని తలవంపులు తెచ్చుకోకుండా ముందుకు సాగిపోవడం కొంచెం కష్టమే ఆడవాళ్లకు. అలా ఒకరి ఆకర్షణలో పడిపోతున్న తల్లిని కాపాడుకుంటూ తనని తాను కాపాడుకున్న ఓ తెలివైన 15 ఏళ్ల అమ్మాయి కథే ఈ పూలతో ముళ్ళు. మగవాళ్ల తేనెపూసిన కల్మషపు మాటలకు మోసపోకుండా ఆ మాటల వెనక చురకత్తిలాంటి ముళ్ళు కూడా ఉంటాయని అమాయకులైన ఆడవాళ్లు గుర్తిస్తే చాలు, అప్పుడు అంతా మంచే జరుగుతుంది. మరి ఈ కథలో కృష్ణప్రియ ఎంత తెలివిగా ఆలోచించిందో మీరే వినండి. పూలతో ముళ్ళు కథ రచన శ్రీమతి శ్రీదేవి విన్నకోట గారు. నా పేరు వందన. నేను సింగిల్ పేరెంట్. నాకు నా భర్తకు కొన్ని వ్యక్తిగత కారణాలతో పడకపోవడం వల్ల ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. నాకు ఒక్కతే పాప, ఆడపిల్ల కావడంతో నా దగ్గరే ఉంటుంది. తానిప్పుడు 10th చదువుతుంది. పాప పేరు కృష్ణప్రియ. నా పోలికల్ని పుణికి పుచ్చుకొని అచ్చం నా నోట్లోంచే ఊడిపడినట్లుగా కుందనపు బొమ్మలా ఉంటుంది. అమాయకత్వం, ఆనందం, కాస్త తెలివితేటలు ఈ మూడూ కలిపి మూర్తీభవిస్తే నా కూతురులా ఉంటుంది. నా కూతురు అని చెప్పడం కాదుగాని చాలా మంచి పిల్ల. నన్నెప్పుడూ నాకిది కావాలి అది కావాలి అని దేనికి ఇబ్బంది పెట్టలేదు. ఉన్నంతలోనే సర్దుకుపోతూ ఒకరికొకరం అన్నట్టుగా హాయిగా సంతోషంగా బ్రతుకుతున్నాం మేమిద్దరం. అలాంటి మా జీవితంలోకి అడుగుపెట్టాడు మా ఆఫీసులో పనిచేసే క్లర్క్ నరేంద్ర. నరేంద్ర చాలా సరదాగా అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటాడు. మొదట్లో నేను అతనితో అంతగా మాట్లాడలేకపోయినా తర్వాత అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, అతని కలివిడితనానికి నిజం చెప్పొద్దు, నాకతనితో మాట్లాడాలని అనిపించింది. అలా మాటలు పెరిగి మా పరిచయం మా ఇరువురి మధ్య చాలా గాఢమైన స్నేహానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత నేనతన్ని చూడకుండా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. నేను అలా రావడం కంటే కూడా అతను అలా నా పరిస్థితిని రప్పించాడు అనడం నిజమవుతుందేమో. ఆ రోజు ఆదివారం. నరేంద్ర ఉదయాన్నే మా ఇంటికొచ్చాడు. ఇటువైపు వెళుతూ ఓసారి మిమ్మల్ని మీ పాపని చూసిపోదామని వచ్చాను వందన గారు అన్నాడు నవ్వుతూ. నాకతను రావడం సంతోషంగానే అనిపించింది. ఊరికే రారు మహానుభావులు అంటూ నవ్వుతూనే అతని లోపలికి ఆహ్వానించాను. కృష్ణ ఇంకా నిద్ర లేవలేదు. నేను నా కూతుర్ని ముద్దుగా అలాగే పిలుస్తాను. నరేంద్ర వస్తూనే మా బెడ్రూంలోకి వచ్చేశాడు. ఓ, మీ పాప ఇంకా పడుకుందా? లేపకపోయారా? అంకుల్ నిన్ను చూడ్డానికి వచ్చాడని చెప్పండి, లేపండి అన్నాడు అక్కడే నిలబడి. అతను అలా మా బెడ్రూంలో నిలబడ్డం నాకెందుకో కొంచెం అనీజీగా అనిపించింది. ఇవాళ సండే కదా, అందుకే కాస్త ఎక్కువసేపు పడుకుంటుంది. నేను కూడా లేపను, కానీ మీరు వచ్చినందుకైనా మా అమ్మాయిని నిద్ర లేపుతాను. మీరు వెళ్ళి హాల్లో కూర్చుంటే నేను కాఫీ తీసుకొస్తాను అన్నాను. సరే, తప్పకుండా మేడం గారు, మీ చేతి కాఫీ తాగడానికే నేనింత దూరం వచ్చాను అన్నాడు అతను చిరునవ్వు నవ్వుతూ. అతను హాల్లోకి వచ్చి కూర్చున్నాక నేను అతనితో మాట్లాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయాను. 10 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చి అతనికిచ్చి కృష్ణని లేపి బ్రష్ చేయమని చెప్పాను. ముఖం కడుకొని టవల్తో మొహం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. హాయ్ కృష్ణ అంటూ అతను లేచి చెయ్యి అందించాడు షేక్ హ్యాండ్ కోసం. కాని కృష్ణ అతని చెయ్యి అందుకోలేదు. హాయ్ అంకుల్ అంటూ టేబుల్ మీద ఉన్న ఈనాడు పేపర్ అందుకుంది. ఒక్క క్షణం అతని ముఖం మాడిపోయింది. నేను వంటింట్లోంచి అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏమైంది ఈ పిల్లకు? అందరితో చక్కగా మాట్లాడుతుంది, ఈరోజేంటి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను ఆ మనసులో. ఏం చదువుతున్నారా అంటూ చనువుగా అడిగాడు. నేను 10th చదువుతున్నానని మీకు తెలుసు, మా అమ్మ మీకు చెప్పే ఉంటుంది కదా అంకుల్. ఇంతకుముందు కలిసినప్పుడు నేను కూడా 2-3 సార్లు చెప్పాను. మరిచిపోయినట్టు నటిస్తూ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అనడంతో కాస్త బిత్తరపోయినట్టు కనిపించినా మళ్ళీ వెంటనే తేరుకొని, తెలుసు కృష్ణ, కాని నిన్ను నాతో మాట్లాడించడానికి అలా సరదాగా అడిగాను అంతే అన్నాడు. ఓ అవునా అంకుల్, నాకు రాసుకోవాల్సిన వర్క్ ఉంది, మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి,
నేను వెళతాను అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. నరేంద్ర వంటగది గుమ్మం దగ్గరకు వచ్చి, వందన గారు, మీ అమ్మాయి మీలా కాదండోయ్, చాలా తెలివైనది, చాలా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు. కృష్ణ ఎప్పుడూ ఎవరొచ్చినా అలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తనకేమైందో అని ఆలోచిస్తూ నేను అతని మాటలు పట్టించుకోలేదు. కృష్ణకి బూస్ట్ కల్పించి, ఏం కృష్ణ, అంత సీరియస్గా ఉన్నావేంటి అని అడిగాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను, నేను చదువుకోవాలి అంది. సరే సరే చదువుకో అంటూ బయటకు వచ్చేశాను. ఈరోజు సండే కదా, మీ ప్రోగ్రాం ఏమిటి ఉందరా మేడం అని అడిగాడతను. ఏముంది, మంచి నాన్ వెజ్ కర్రీ వండుకొని తినేసి టీవీలో మంచి మూవీ వస్తే చూడ్డమే. మా కృష్ణకి ఏమన్నా కావాలంటే షాపింగ్కి వెళ్తాం అంటూ సింపుల్గా చెప్పేశాను. అతను నవ్వుతూ, మీ ప్రోగ్రాం చాలా బాగుంది, కానీ మీకు అభ్యంతరం లేకపోతే మనం ముగ్గురం ఏదైనా మూవీకి వెళదామా అని అడిగాడు. నాకు థియేటర్లో సినిమాలు చూడడం అంతగా ఇష్టముండదు, మీరేమీ అనుకోకండి అని నేను అనగానే అతను కాస్త నిరాశపడినట్టు కనిపించాడు. సరే నేను వెళ్తానింకా, మళ్ళీ కలుద్దాం అంటూ బయటికి నడిచాడు. నాకీరోజు ఎందుకో గాని కృష్ణ ప్రవర్తన నచ్చలేదు. కాని నేను తనను కోపడలేదు. నేను తనతో కోపంగా ప్రవర్తించే సందర్భం ఒక్కటి కూడా తీసుకురాలేదు ఇప్పటివరకు నా కూతురు. మర్నాడు మామూలుగానే ఆఫీసుకు వెళ్లాను. నరేంద్ర పలకరింపుగా నవ్వాడు. నేను కూడా నా కళ్లతోనే నవ్వి అతనికి సమాధానం చెప్పాను. లంచ్ టైం వరకు పని హడావిడితో సరిపోయింది. భోజనానికి వెళుతూ, మీరు భోజనం చేయరా అని అడిగాను. ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదండి, క్యాంటీన్లో ఫుడ్ తినబుద్ధి కావడం లేదు నాకు. ఏ టిఫినో టీయో తాగేస్తానులేండి, మీరు వెళ్ళి భోజనం చేసేయండి, మళ్ళీ మీకు లేట్ అవుతుంది అన్నాడతను. పర్వాలేదు, ఇద్దరం తిందానులండి, నేను ఎక్కువే తీసుకొచ్చాను అంటూ అతన్ని బలవంతంగా లేవదీసి భోజనానికి తీసుకొచ్చాను. మీ ఆవిడ ఊరెళ్ళారా అని అడిగాను. అతను తలదించుకున్నాడు. అతడి కళ్లల్లో బాధతో కూడిన కన్నీళ్లు కనిపించాయి. లేదండి, ఇంట్లోనే ఉంది. తనకు జీతం తీసుకెళ్లి ఇచ్చేస్తే చాలు, ఇంక నా గురించి ఏమీ పట్టించుకోదు. ఇంట్లో వంట సరిగా చేయదు. ఎంతసేపు సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పబ్బులు అంటూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనకు తగవు అని ఎంతో చెప్పి చూశాను, కానీ వినలేదు. 2 చిన్నపిల్లలున్నారు, అందుకే వాళ్లకోసం రాజీపడి ఇలా ఉంటున్నాను అన్నాడతను కొంత జీరబోయిన గొంతుతో. నాకు చాలా బాధనిపించింది. పాపం, ఇంట్లో ఆడవాళ్లు సరిగ్గా లేకపోతే మగవాళ్ళేం చేస్తారులే అనిపించింది. పోనీలేండి, మీరు బాధపడకండి, రేపటినుంచి నేను మీకు భోజనం తీసుకొస్తాను అన్నాను. రోజూ ఎలా తీసుకొస్తారు, అయినా మీకెందుకు శ్రమ అన్నాడు. మర్నాడు కృష్ణ వాళ్ల క్లాస్ టీచర్ ఫోన్ చేశారు. మీకు వీలైతే ఓసారి స్కూలుకు రండి అని. ఏమైందండి అని కంగారుగా అడిగాను. మీరు కంగారు పడాల్సిన పనిలేదు, మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి, నెమ్మదిగా రండి అంది ఆమె. ఆఫీసుకు లీవ్ పెట్టేశాను. కంగారుగా కృష్ణ స్కూలుకి బయలుదేరాను. కృష్ణప్రియ మీకేమైనా చెప్పిందే అడిగింది వాళ్ళ క్లాస్ టీచర్ సుజాత. లేదే, నాకేమీ చెప్పలేదు. ఏం జరిగింది నాకు చెప్పండి మేడం అన్నాను. మీ ఆఫీసులో పనిచేసే నరేంద్ర అనే అతను తనని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తన ఫ్రెండుతో చెప్పిందట అని తన క్లాస్ టీచర్ అనగానే, ఏంటి, నేను అపనమ్మకంగా అడిగాను. అవును, ఒకసారి మాట్లాడండి తనతోటి. తాను అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటుంది. మేం తనని ఆపి మీకు కాల్ చేశాము. వెంటనే ఆయాతోటి కృష్ణని పిలిపించారు. తాను రాగానే నా వంక చూడ్డం ఇష్టం లేనట్టు మొహం తిప్పుకుంది. నేను తన దగ్గరికి వెళ్ళి 2 చేతులతో భుజాలు పట్టుకొని నా దగ్గరికి తీసుకుంటూ, ఇదంతా ఏంటి కృష్ణ, నిన్ను బాధ పెట్టే ఏదన్నా విషయం ఉంటే ముందు నాతో చెప్పాలి కదమ్మా అన్నాను ఏడుస్తూ. నువ్విలా ఏడుస్తావని నీకేమీ చెప్పలేదమ్మా, నువ్వు ఏడో నాకు అస్సలు నచ్చదు అంది కోపంగా. అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాను బాధగా. అతను నన్ను చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడమ్మా. నేను వాడికి చాలా నచ్చానంటున్నాడు. నేను ఒప్పుకుంటే మన ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు, బాగా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు, నీకేం కావాలంటే అది కొనిపెడతాను, నేను చెప్పినట్టు వింటే అంటూ ఇంకా ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఫోన్లో పిచ్చి పిచ్చి మెసేజ్లు, పిక్చర్లు, వీడియోలు పంపిస్తున్నాడు. అవి వెంటనే డిలీట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ నా దగ్గర ఉంది అని తెలిసినప్పుడు మెసేజ్ పెడతాడు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి రికార్డు చేసి ఉంచాను. నీవేమో ఎప్పుడు చూసినా అంకుల్ మంచోడు మంచోడు అని చెప్తావు. ఒకవేళ అతని గురించి నీకేమైనా తప్పుగా చెప్పినా నీవు నమ్మవేమో అనిపిస్తుంది నాకు. అందుకే నీకు అతని గురించి ఇంకెలా చెప్తాను. అతడి మంచితనం అంటే ఇదేనమ్మా అని
తాను సంధించిన ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. అతనికి తగిన బుద్ధి చెప్పాలి. నేను అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంత చిన్న పిల్లని, నా బంగారు తల్లిని బాధపెట్టిన వాడిని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. సరే కృష్ణ, నేనతనికి తగిన బుద్ధి చెప్తాను. ఈ విషయాన్ని ఇంక ఇక్కడితో వదిలేయండి మేడం అంటూ స్కూల్ టీచర్కి చెప్పి వెంటనే కృష్ణని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. కృష్ణను చక్కగా నరేంద్ర ఇంటికి తీసుకెళ్లాను. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు కొట్టగానే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. నరేంద్ర గారు లేరా అని అడిగాను. ఆఫీస్కి వెళ్ళిపోయారండి అంది. మీరతనికేమవుతారు అని అడిగాను. నేనతని రెండవ భార్యనండి. మొదటి భార్య చాలా గయ్యాళి కావడం వల్ల విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకున్నారాయన. మాది పక్కనే ఉన్న పల్లెటూరు అని చెప్పిందామె. బాగా చిన్నమ్మాయిలా చాలా అమాయకంగా ఉంది. 20 ఏళ్లుంటాయేమో అంతే. నీకు పిల్లలున్నారా అని అడిగాను. మాకు కొత్తగా పెళ్ళయిందండి. పెళ్ళయి 6 నెలలే అయింది అంది సిగ్గుపడుతూ. అంటే అతను తన భార్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. మోసగాళ్లైన మగాళ్లందరూ ఇంతే. భార్య చెడ్డది అని చెప్పి ఇతర ఆడవాళ్ల సానుభూతి సంపాదించి వాళ్లని బుట్టలో పడేస్తారు. నేను కూడా అలాగే పడిపోయాను అనిపించింది నాకు. కృష్ణని తీసుకుని మా ఆఫీసుకొచ్చాను. నరేంద్ర మమ్మల్ని చూసి పనిచేస్తున్నవాడు సీట్లోంచి లేచి ఎదురొచ్చాడు. ఈరోజు మన ఆఫీస్ పౌనమైందండి, మన కృష్ణ ఆఫీసుకు వచ్చింది కదా అంటూ తన భుజం మీద చేయి వేశాడు. అప్పటి వరకు ఎలాగో నిగ్రహించుకున్న నేను ఇక తట్టుకోలేకపోయాను. నా ఎడమకాలు చెప్పుదీసి అతని ఆ చెంప ఈ చెంప పిచ్చిదానలా వాయించేశాను. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిర్ఘాంతపోయాడు. ఏం చేస్తున్నారు వందన గారు మీరు అంటూ నన్ను ఆపబోయాడు. ఆఫీసులో ఉన్న వాళ్ళంతా చుట్టూ చేరారు. నాతో కాస్త క్లోజ్గా ఉండే కళ్యాణి నా చేతిలో చెప్పు లాక్కుంది. ఏమైంది అంటూ అడిగింది. వీడు ఈ వెధవ నా కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడు. అలా ఏడుస్తూ ఉండిపోయాను. మీరు అపార్థం చేసుకుంటున్నారు వందన గారు. అలాంటిదేమీ లేదే. మీ పాప మా అమ్మాయి లాంటిది కాదా అంటూ ముసలి కన్నీరు కార్చబోయాడు. ఇంతలో కృష్ణ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సెల్ ఫోన్ తీసింది. ఫోన్ ఆన్ చేసి అతను పంపించిన అసభ్యకరమైన వీడియోలు, పిచ్చి రాతలు అన్నీ స్క్రీన్ షాట్ తీసినవి, తను సీక్రెట్గా సేవ్ చేసినవి అందరికీ చూపించింది. అతనింక ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. అందరూ అతని ముఖం మీదే ఉమ్మేశారు. కొందరైతే పోలీసులు పిలవండి అన్నారు. కాని నేను వదిలేయండి. అతని మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న ఒక అమాయకురాలుంది ఇంట్లో. ఇతను జైల్లో కూర్చుంటే ఆమె అనాథ అయిపోతుంది అని అనడంతో అందరూ అతన్ని వదిలేశారు. అతను తలదించుకొని ఎవరి ముఖం చూడలేక చచ్చిన శవంలో బయటికి వెళ్ళిపోయాడు. ఇంత చిన్న వయసులోనే నాకు నా కూతురు తెలివితేటలు గర్వంగా అనిపించాయి. కాని ఇప్పటి పరిస్థితి కారణం నేనే. నా తెలివి తక్కువతనం. చూసిన ప్రతిదాన్ని మంచితనం ముసిగేసి ఉన్న పూలు అనుకోవడం, వాటితో పాటు ముళ్ళు కూడా ఉంటాయని గమనించకపోవడం, ఒక్కోసారి అవి గుచ్చుకుంటే మన జీవితానికి ప్రమాదమని గుర్తించకపోవడం, అంతా నా తప్పే. నా చిన్నారి, నా బిడ్డ అలాంటి తప్పు జరగకుండా, మేము విషపు ముళ్ళకి బలి అయిపోకుండా తనని తాను కాపాడుకుంటూ నన్ను కూడా కాపాడింది. అందుకే నాకు గర్వంగా ఉంది. నాకు ఇలాంటి కూతురున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. తనను నేను కన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. అందుకే ప్రతి ఆడపిల్ల తెలివిగా ఉండాలి. ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవడానికి అచ్చం నా కృష్ణలాగే సిద్ధంగా ఉండాలి. ఆడకూతుళ్లలో ఆత్మవిశ్వాసం పెంచే శ్రీమతి శ్రీదేవి విన్నకోట రచించిన పూలతో ముళ్ళు కథ విన్నారుగా. ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ దయచేసి ఏకవాక్యంతోనైనా స్పందించగలరని ప్రార్థన. ఈనాటి పూలతో ముళ్ళు కథతో రోజుకొకటి చొప్పున మీ అందరి సహకారంతో 100 కథలు పూర్తయ్యాయి. మరొక్కసారి నేను చెప్పిన పాత కథలను విని మీ అభిప్రాయాలను తెలిపి దయచేసి ఆశీర్వదించండి. ధన్యవాదములతో మీ అంబాళం పార్థసారథి.